నేను మీ ప్రణతిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిందండి. సో అందుకోసమే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇదంతా మీరు ఇచ్చిన సపోర్టేనండి. సో ఇలాగే నన్ను ఇంకా ముందుకు తీసుకొస్తారనే చాలా నమ్మకంతో సో వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నానండి. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారనే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి హ్యాపీనెస్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నా. రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటి? సో నేను డబ్బులు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామని చాలా మంది చెప్తారు కదా. సో అలాంటి రిచ్ పర్సన్స్ని అయితే నేను చాలా మందిని చూశానండి. సో వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉంటారా అనే దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నా. చాలా మంది రిచ్ పర్సన్స్ని అయితే నేను చూశాను. సో వాళ్ళైతే చాలా డబ్బులు, కార్లు, బిల్డింగ్స్, చాలా పెద్ద పెద్ద వస్తువుల్ని వాళ్ళు కొని తెచ్చిపెట్టుకుంటారు. కానీ అవి నిజంగా హ్యాపీనెస్ని ఇస్తాయా? లేదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా వాళ్ళు ఇష్టమైన ఫుడ్ను కూడా వాళ్ళు తినలేరండి. నాలాంటి మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం సో మనం కష్టపడి సంపాదించి మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి. సో రిచ్ పర్సన్స్ అలా కాదండి. వాళ్ళకి ఎంత డబ్బులున్నా వాళ్ళు నచ్చిన ఫుడ్ని అయితే వాళ్ళు తినలేరు. సో వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం సో మనం నచ్చిన ఫుడ్ని మనం తింటూ హ్యాపీగా ఉంటామండి. సో అంతేకాకుండా మనం హెల్త్ను కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం. వాళ్ళు కూడా చూసుకుంటారు అనుకోండి, అయినా వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ అయితే నేను చాలా వరకు రిచ్ పర్సన్స్కి అయితే నేను చూశానండి. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే సో హెల్త్ని బాగా కాపాడుకుంటూ కష్టపడి పని చేస్తాం కాబట్టి మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది ఇంపార్టెంట్ కాదండి. సో మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మన దగ్గర కోట్లు ఉండొచ్చు కానీ మన దగ్గర ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. సో అందుకనే కోట్లు ఉండేదానికన్నా మంచి ఆరోగ్యం సంపాదించేది చాలా ఇంపార్టెంట్. సో మంచి ఆనందం సంపాదించాలంటే మనం హ్యాపీగా ఉండాలి. సో మనం హ్యాపీగా ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో మనం సంపాదించేది కొద్దిగానే కావచ్చు కానీ మనం అందులో తృప్తిగా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా అనేదే ఇంపార్టెంట్ అండి. సో కోట్లు సంపాదించి ఆరోగ్యం లేకపోతే ప్రయోజనమే లేదు. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా ఉండి సంతోషంగా అయితే లైఫ్ని అయితే లీడ్ చేయాలండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంటున్నది. థ్యాంక్ యూ అండి అందరికీ.